జడ్జ్‌మెంట్ సిస్టమ్ చూస్తే గనక జడ్జ్‌మెంట్ సిస్టమ్ అనేది ఒక అరేంజ్‌మెంట్ అనమాట. ఎవరు ఎలా అరేంజ్‌మెంట్ ఏంటి రూరల్ సిస్టమ్ అనేది అరేంజ్‌మెంట్ అవుద్ది. క్యా 2 డిఫరెంట్ క్యాస్ట్‌ల మధ్య. ఎలాగా ఇన్వాల్వింగ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ద డిఫరెంట్ క్యాస్ట్ బై రెసిప్రోసిటీ అండ్ ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ అనమాట. 2 రకాలుగా ఉంటది. ఒకటేమో ఇదనమాట. ఇప్పుడు ఇదనమాట. అరేంజ్‌మెంట్ ఆఫ్ అగ్రైన్ రూరల్ సొసైటీ ఇన్వాల్వింగ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ బిట్వీన్ డిఫరెంట్ క్యాస్ట్‌ల మధ్య బేస్డ్ ఆన్ ద రెసిప్రోసిటీ. ఇద్దరు రెసిప్రోసిటీ. ఒకడు కైండ్ ఇస్తే ఇంకోటి సర్వీస్ ఇస్తాడు. ఇంకోటి ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ అనమాట. ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్. ఇదేంటి ద రీసెంట్ విలియం వైజర్ అనేవాడు ఈ పదం ఇచ్చాడనమాట. టర్మ్ అని ఇచ్చింది ఎవరు? విలియం వైజర్ అనమాట. విలియం వైజర్ ఈ పదం ఇచ్చాడు. హిందూ జడ్జ్‌మెంట్ సిస్టమ్ 1936 అనమాట. ఇదేంటి 1936 అనమాట. 1936 ఇదనమాట అరేంజ్‌మెంట్ ఇదనమాట అగ్రైన్ సొసైటీ. ఇక్కడేంటి ఫీచర్స్ అనమాట. దీని ఫీచర్స్ ఏముంటాయి? మామూలుగా ఫీచర్స్ ఏంటి? ఇది జనరల్‌గా 2 టర్మ్స్ అనమాట. ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ 2 బ్రాడ్ గ్రూప్స్ అనమాట. 2 బ్రాడ్ గ్రూప్స్ ఉంటాయి జడ్జ్‌మెంట్ సిస్టమ్‌లో. కామిన్ ప్రజాను లేకపోతే జజ్మాన్ అనమాట. కామిన్ ఏంటి ఈళ్ళేంటి ఒక స్పెషలైజేషన్ సర్వీస్ అయినా లేకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. ఆర్టిజన్స్ లైక్ బ్లాక్ స్మిత్స్ గానీ, వేరర్స్ గానీ, లెదరర్స్ గానీ, వర్కర్స్ గానీ ఇలాంటిదనమాట. తర్వాత ఇంకోటేంటి ఎక్కువ ల్యాండ్ ఓన్ చేసుకునేవాళ్ళు. అగ్రేరియన్ ఎక్కువ ల్యాండ్ ఉండేదనమాట. జడ్జ్‌మెంట్ వచ్చి ల్యాండ్ ఓనింగ్ హయ్యర్ క్యాస్ట్ అనమాట. ల్యాండ్ ఓనింగ్ హయ్యర్ క్యాస్ట్. ఇదేంటి రెసిప్రోసిటీ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అనమాట. ఇది హెరిడిటరీ అండ్ పర్మనెంట్ రిలేషన్స్, క్యాస్ట్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్, పేట్రన్ క్లయింట్ రిలేషన్షిప్, పేమెంట్ ఇన్ కైండ్, మ్యూచువల్ ఆబ్లిగేషన్ అండ్ ఇంటర్ డిపెండెన్స్ అనమాట. మ్యూచువల్ ఆబ్లిగేషన్ ఇతను కైండ్ ఇవ్వాలి, ఇది ఏంటి కంపల్సరీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. విలేజ్ లెవెల్ ఫంక్షనింగ్ అనమాట. రిచువల్ అండ్ సోషల్ ఎంబెడెడ్నెస్ అనమాట. ద సిస్టమ్ వాస్ టైడ్ టు క్లోజ్లీ రిచువల్ ప్యూరిటీ పొల్యూషన్ నార్మ్స్ కూడా అనమాట. లైక్ సర్టన్ సర్వీసెస్ అనేది బార్బర్స్ ప్రీస్ట్స్ ఎసెన్షియల్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అనమాట. అంటే బార్బర్స్ చేయాల్సింది కొన్ని పొల్యూషన్ అనమాట, వాళ్ళే చేయాలి. ప్రీస్ట్ చేయాల్సింది కొన్ని ప్యూరిటీ అనమాట, వాళ్ళే చేయాలి. ఎసిమెట్రికల్ పవర్ స్ట్రక్చర్ అనమాట. ఎసిమెట్రికల్ పవర్ స్ట్రక్చర్ ఏంటి? డిస్పైట్ ఇంటర్డిపెండెన్స్ పవర్ వాస్ కాన్సన్ట్రేటెడ్ విత్ జడ్జ్మెంట్స్ అనమాట. ఈడు డిపెండ్ అవుతున్నాడు, ఆడు డిపెండ్ అవుతున్నాడు, కానీ వీడి దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ అనమాట. ఇదేంటి రోల్స్ ఫిక్స్డ్ అనమాట. రోల్స్ అనేది ఫిక్స్డ్, హెరిడిటీ అనమాట. అండ్ ప్రొవైడెడ్ ప్రిడిక్టబుల్ సైకిల్స్ అనమాట. సర్వీస్ ఎక్స్చేంజ్ అబ్లిగేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ ద కంటిన్యూటీ ఇన్ విలేజ్ లైఫ్లో అనమాట. లిమిటెడ్ మొబిలిటీ, అటు ఇటు కదలడానికి లేదు. ఇదనమాట రెసిప్రోసిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనమాట. జజ్మాన్ అనేది ఫుడ్, గిఫ్ట్స్, ప్యాటర్నేజ్ అనమాట. తర్వాత వచ్చి కామిన్ వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. జడ్జ్మెంట్ రిలేషన్షిప్ ఏంటి? హెరిడిటరీ నేచర్ అనమాట. హెరిడిటరీ నేచర్ పాసింగ్ ఫ్రమ్ ఫాదర్ టు సన్ అనమాట. హెరిడిటరీ నేచర్ ఇది కూడా. ఇది హెరిడిటరీ నేచర్, రెసిప్రోసిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇదనమాట. సబ్సిస్టెన్స్ ఎకానమీ మోడల్ అనమాట. ఈగాలిటేరియన్ టైప్. దట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ లోకల్ పాపులేషన్ ఓన్లీ అనమాట. వాళ్ళకి సరిపెట్టుకుంటారు. సబ్సిస్టెన్స్ ఎకానమీ అనమాట. దట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ లోకల్ పాపులేషన్ ఓన్లీ అనమాట. తర్వాత లోకల్ ట్రెడిషన్స్ అండ్ బిలీవ్స్ అనమాట. సిస్టమ్ వాజ్ గవర్న్డ్ బై లోకల్ ట్రెడిషన్స్ అండ్ బిలీవ్స్ అనమాట. ఆ సిస్టమ్ అనేది ఎవరు గవర్న్డ్? లోకల్ ట్రెడిషన్స్ అండ్ బిలీవ్స్ అనమాట. మెరిట్స్ ఆఫ్ జడ్జ్మెంట్ సిస్టమ్ అనమాట. మెరిట్స్ ఏంటి? దీని యొక్క మెరిట్స్ ఏంటి? జడ్జ్మెంట్ సిస్టమ్ యొక్క మెరిట్స్ ఏముంటాయి? పౌలిన్ కొలియాండా అనమాట. ఈ పౌలిన్ కొలియాండా అనే ఆవిడ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇదనమాట పౌలిన్ కొలియాండా. ఈ పౌలిన్ కొలియాండా అనే ఆవిడ అండ్ హెరోల్డ్ గౌల్డ్, ఇంకోటి రామ్ అహుజా సే దట్ జడ్జ్మెంట్ సిస్టమ్ అనేది ప్రమోట్స్ ఇదనమాట. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ప్రమోట్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. దస్ ఇట్ ఇన్ష్యూర్ సస్టైనబుల్ ఈగాలిటేరియన్ ఎకనామిక్ సిస్టమ్ అని చెప్తుండు. అండ్ ఈక్విటబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నీడ్స్ అని చెప్తుండు. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ఎకనామిక్ సెక్యూరిటీ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఎకనామిక్ సెక్యూరిటీ కానీ, ఇంకోటి ఈగాలిటేరియన్ సొసైటీ ఎక్స్చేంజ్ కానీ, ఈక్విటబుల్ ఎక్స్చేంజ్ కానీ, తర్వాత ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. ఒకటి ఇక్కడ
ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇదనమాట. అది తర్వాత ఈక్విటబుల్ ఎక్స్చేంజ్, ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్ట్ ద కామన్ ఇన్ ద బెనెవలెంట్ అండ్ పెటర్నలిస్టిక్ యాటిట్యూడ్ అండ్ ఇగాలిటేరియన్ అండ్ కోఆపరేటివ్ ఓపెన్ ఎకో సిస్టమ్ అనమాట. కోఆపరేటివ్ ఓపెన్ ఎకో సిస్టమ్. గౌల్డ్ జజ్మాన్ సిస్టమ్ కైండ్స్ ఫ్యామిలీస్ బైండ్స్ ఫ్యామిలీస్ ఇన్ సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ అనమాట. కిన్షిప్ టైస్ కావాల్సినప్పుడు ఇదనమాట 1987లో ఇదనమాట. జజ్మాన్ సిస్టమ్ బైండ్స్ ఫ్యామిలీస్ ఇన్ సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ అనమాట. సిస్టమ్ అనేది ఏదైనా కిన్షిప్ టైస్ కావాలితే బైండ్ చేస్తుంది అనమాట. డీమెరిట్స్ ఏంటి? ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ నేచర్ అనమాట. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జజ్మాన్ బిడల్మన్ చెప్పింది ఇది. తర్వాత వచ్చి పవర్లెస్ అనమాట. పవర్లెస్ అండర్ పెయిడ్ అండ్ క్యాస్ట్ కౌన్సిల్స్ కాజ్డ్ దర్ సోషల్ బాయ్కాట్ అనమాట. ఇఫ్ డిసగ్రీ అనమాట. డిసగ్రిమెంట్ అయితే కనుక లూయిస్ ఇదనమాట. లూయిస్ అనమాట. పవర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ లెస్ పేమెంట్ టు కామిన్ అనమాట. తర్వాత సిస్టమ్ ఆఫ్ హెరిడిటీ అండ్ నో ఎస్కేప్ అనమాట. హెరిడిటీ అండ్ నో ఎస్కేప్ ఫర్ ద కామిన్స్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్. డిస్కరేజెస్ సోషల్ మొబిలిటీ లేదు. సోషల్ మొబిలిటీ లేదు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఫ్యూడలిస్టిక్ క్లోజర్ సిస్టమ్ అనమాట. ముజమ్దార్ కాల్స్ ఇట్ యాజ్ ఏ ప్రీ స్టేజ్ ఆఫ్ బాండెడ్ లేబర్ అనమాట. ప్రీ స్టేజ్ ఆఫ్ బాండెడ్ లేబర్ అని చెప్తుండే ముజమ్దార్. ప్రీ స్టేజ్ ఆఫ్ బాండెడ్ లేబర్ అని చెప్తుండే అనమాట. ఇన్ రీసెంట్ టైమ్స్ జజ్మాన్ సిస్టమ్ హ్యాస్ ఫేస్డ్ డిక్లైన్ అనమాట. ఎలా డిక్లైన్ అయిపోయింది? ఒకటి పెనట్రేషన్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ హ్యాస్ చేంజ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ అనమాట. అగ్రికల్చర్ ప్యాటర్న్ స్టేట్ ఎఫర్ట్స్ టు అకంపనీడ్ బై ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనేది పెరిగింది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ పెరిగింది. స్టేట్ ఎఫర్ట్స్ అకంపెనీడ్ బై స్టేట్ ఎఫర్ట్స్ అనమాట. దాంతో పాటు ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ హ్యాస్ ఎంకరేజ్డ్ ఫార్మర్స్ టు గ్రో సర్ప్లస్ అనమాట. ఫార్మర్స్ టు గ్రో సర్ప్లస్ అనమాట. ప్లస్ జజ్మానీ ఈజ్ నౌ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ సర్ప్లస్ ఇన్ అర్బన్ మార్కెట్స్ అనమాట. సర్ప్లస్ అనేది అర్బన్ మార్కెట్స్లో సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ అవుతున్నాడు అనమాట. మానిటైజేషన్ ఏంటి? మినిమం వేజెస్ యాక్ట్ అనమాట. మినిమం వేజెస్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్ క్యాష్ రాదర్ దాన్ కైండ్ అనమాట. తర్వాత టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనమాట అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనమాట. మెషిన్స్ హ్యావ్ రీప్లేస్డ్ ద సర్వీసెస్ ఎర్లియర్ ప్రొవైడెడ్ బై కామిన్స్ అనమాట. ఏదైతే సర్వీసెస్ ఎర్లియర్ ఇదనమాట. మెషిన్స్ హ్యావ్ రీప్లేస్డ్ అనమాట. మెషిన్స్ అనేది రీప్లేస్ అయిపోయినాయి. ఎలాగా? ద సర్వీసెస్ ఎర్లియర్ ప్రొవైడెడ్ బై కామిన్స్ అనేది ఇదనమాట. విల్ మేడ్ క్లాత్స్ అండ్ షూస్ అనమాట. ఏంటి? టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే ఇండస్ట్రియలైజేషన్ అనమాట. మెషిన్స్ హ్యావ్ రీప్లేస్డ్ ద సర్వీసెస్లో ఎర్లియర్ ప్రొవైడెడ్ బై కామిన్స్ అనమాట. వీళ్ళు ఏదైతే సర్వీస్ అయితే మెషిన్స్ అని రీప్లేస్ చేసి విల్ మేడ్ క్లోత్స్ అండ్ షూస్. షేవింగ్ హ్యావ్ డిక్రీజ్ ద రోల్ ఆఫ్ బార్బర్ అనమాట. సేఫ్టీ యాజ్ ఎ సెల్ఫ్. దిస్ హ్యాస్ రెండర్డ్ ద కామిన్స్ జాబ్లెస్ అండ్ కాజ్డ్ దేర్ మైగ్రేషన్ టు అర్బన్ ఏరియాస్ అనమాట. అర్బనైజేషన్ అయింది. తర్వాత వచ్చి రోల్ ఆఫ్ స్టేట్ provides MSP rotation through PDS weakens the link between the judgment and కామిన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి. తర్వాత ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ సర్ప్లస్ క్యాష్ క్రాప్స్ దిస్ సోల్డ్ ఇన్ అర్బన్ మార్కెట్స్ అనమాట. దాన్ జస్ట్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద లోకల్ వాళ్ళనే కాకుండా అర్బన్ మార్కెట్లో కూడా అమ్మడం కానీ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే మోడర్న్ ఒకటి ఇక్కడ ఏంటి? మోడర్న్ ఎడ్యుకేషను, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ వల్ల మెషిన్స్ రీప్లేస్డ్ ఇర్లెస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద కామిన్స్ అనమాట. దిస్ ప్రొవైడెడ్ కామిన్స్ అనమాట. సేఫ్టీ రాజర్ సెల్ఫ్ లేకపోతే క్లాత్స్ కానీ షూస్ కానీ ఇలాంటివి. డిక్రీస్ ద రోల్ ఆఫ్ బార్బర్ అనమాట. బార్బర్ అండ్ అదర్స్. దిస్ హ్యాస్ రెండర్డ్ ద కామిన్ జాబ్లెస్ అండ్ ఎంకరేజ్ టు మూవ్ అవుట్ ఆఫ్ రూరల్ అనమాట టు అర్బన్ అనమాట. అర్బనైజేషన్ అయింది. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అంటే పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రొవైడెడ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద కామన్ క్యాస్ట్ అనమాట. తర్వాత మానిటైజేషన్ మినిమం వేజెస్ యాక్ట్ అనమాట. మినిమం వేజెస్ యాక్ట్ టువర్డ్ డిమాండ్స్ పేమెంట్ ఆఫ్ వేజెస్ క్యాష్ రాదర్ దాన్ ఇన్ కైండ్ అనమాట. పెనట్రేషన్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ హ్యాస్ చేంజ్డ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్ ఎకానమీ చేంజ్డ్ అగ్రికల్చర్ స్టేట్ ఎఫర్ట్స్ టు అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎంకరేజ్డ్ farmers to grow surplus and sell in the market అనమాట. Interested in selling surplus
ఇన్ అర్బన్ మార్కెట్స్లో అమ్మడానికి ఇంట్రెస్ట్ అయింది. అందుకే ఇది పెనట్రేషన్ మార్కెట్ ఎకానమీ మానిటైజేషన్ అనమాట. మినిమం వేజ్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్, క్యాష్ రాదర్ దెన్ కైండ్ అనమాట. కైండ్ కాకుండా రాదర్ దెన్ మినిమం వేజ్ యాక్ట్ రావడం, ఇదనమాట. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ రావడం, మెషిన్స్ అర్బనైజేషన్ అవడం, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, పొలిటికల్ మొబిలైజేషన్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట. కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్, పొలిటికల్ మొబిలైజేషన్ అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్, ప్రొవైడెడ్ న్యూ ఎంప్లాయ్మెంట్ అనమాట. న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. ఇదనమాట న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎందుకు డిక్లైన్ అయింది ఇది, దీని యొక్క మెరిట్స్ అనమాట. మెరిట్స్ వచ్చి డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. ఒకటి డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. డివిజన్ ఆఫ్ లేబరు ఇది పౌలిన్ కొలియాండా కానీ, హెరాల్డ్ గౌల్డ్ కానీ, రామ్ అహూజా కానీ, వీళ్ళు ముగ్గురు చెప్పారనమాట. ఏందనమాట పౌలిన్ కొలియాండా కానీ, రామ్ అహూజా కానీ వీళ్ళు ముగ్గురే చెప్పారనమాట. తర్వాత వచ్చి ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. తర్వాత సస్టైనబుల్ అండ్ ఈక్వాలిటేరియన్ ఈక్విటబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎకనామిక్ సిస్టమ్. తర్వాత ఎకనామిక్ స్కేర్సిటీ అనమాట. ప్రొటెక్టివ్, బెనవాలెంట్ అండ్ ప్యాటర్నలిస్టిక్ యాటిట్యూడ్, ఈక్వాలిటేరియన్ అండ్ కోఆపరేటివ్ అనమాట. డిమెరిట్స్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఎక్స్ప్లాయిటేషన్ బిడిల్మెన్ చెప్పిండారు అనమాట. బిడిల్మెన్ 1959 ఏంటి ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ అనమాట అని చెప్పిండు. ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ అని చెప్పిండు అనమాట. తర్వాత ఏంటి, ఎక్స్ప్లాయిటేటివ్ నేచరే కాకుండా ఇక్కడ గౌల్డ్ అని చెప్పిండు. గౌల్డ్ జడ్జ్మెంట్ సిస్టమ్ బైండ్స్ ఫ్యామిలీస్ ఇన్ సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ అనమాట. కిన్షిప్ టైస్లో 1987లో ఇదనమాట. ఈ గౌల్డ్ జడ్జ్మెంట్ సిస్టమ్ అనేది ఫ్యామిలీ టైస్, సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ కింద ఉంటుంది అనమాట. కైండ్స్ ఆఫ్ బైండ్స్ ఫ్యామిలీస్ ఇన్ సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ అనమాట. కిన్షిప్ టైస్ కోసం ఫ్యామిలీ టైస్ అని ఇలా ఉంటాయి అనమాట. తర్వాత బిడిల్ మ్యాన్ ఏంటి, కాల్స్ ఇట్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ కాల్స్ ఇట్ ఫ్యూడల్ అని చెప్పింది అనమాట. బిడిల్ మ్యాన్ ఏమంటుంది, ఇది ఫ్యూడల్ లాగా ఉందని అంటాడు. గౌల్డ్ ఏమంటుండు, సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ కోసం, ఫ్యామిలీ టైస్ కోసం. ఇది 1987లో, ఇదేంటి 1959లో. లూయిస్ ఏమంటుండు, పవర్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ లెస్ పేమెంట్ టు కామన్ అనమాట. బిట్వీన్ టూ అనమాట. పవర్ డిఫరెన్స్ అనమాట. పవర్ సరిగ్గా లేదు అని చెప్తుంది. హెరిడిటరీ అండ్ నో ఎస్కేప్ అనమాట. డిస్కరేజ్ సోషల్ మొబిలిటీ హెరిడిటరీ కోసం. తర్వాత ముజుమ్దార్ ఏమంటే కాల్స్ ఇస్ ఏ ప్రీ స్టేజ్ ఆఫ్ బాండెడ్ లేబర్ అంటాడు. మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ కాల్స్ ఇట్ యాజ్ ఏ ఫ్యూడల్ అనమాట. ఎందుకంటే లూయిస్ పవర్ గురించి చెప్పినప్పుడు పవర్లెస్, డిఫరెన్స్, లెస్ పేమెంట్ కామన్ అనమాట. గౌల్డ్ వచ్చి సిస్టమ్ బైండ్స్ ఫ్యామిలీస్ ఇన్ సార్ట్ ఆఫ్ కిన్షిప్ టైస్ అనమాట. ఇదనమాట గ్లోబలైజేషన్, పెనట్రేషన్ ఆఫ్ ఎకానమీ, మానిటైజేషన్ ఎకానమీ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇదనమాట. అలాగా రోల్ ఆఫ్ స్టేట్ కూడా ప్రొవైడింగ్ ఎంఎస్పీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ త్రూ పిడిఎస్ వీకెన్స్ ద బిట్వీన్ జడ్జ్మెంట్ అండ్ కామన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇది కూడా అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, మానిటైజేషన్ ఇది అనమాట. జడ్జ్మెంట్ చేసిన కొలాబ్స్ ఫాలోయింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విలేజ్ ఎకానమీ విత్ ద అర్బన్ అండ్ గ్లోబల్ ఎకానమీ. విలేజ్ ఎకానమీ విత్ అర్బన్ అండ్ గ్లోబల్ ఎకానమీతో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఇలా కొలాబ్స్ అయిపోయింది అనమాట. మెరిట్స్ వచ్చి ఎకనామిక్ సెక్యూరిటీ ఉంటుంది, ఆక్యుపేషనల్ స్టెబిలిటీ ఉంటుంది, మ్యూచువల్ సోషల్ అబ్లిగేషన్ అనమాట, సోషల్ కొహెషన్ అండ్ ఇండిపెండెన్స్ అనమాట. ఫంక్షన్ బార్డర్ ఎకానమీ కిందకి ఇది యూస్ఫుల్ అవుతుంది. స్ట్రక్చర్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. తర్వాత బ్లాక్డ్ సోషల్ అండ్ ఆక్యుపేషనల్ మొబిలిటీ, దాన్నే ఇతను ఏమంటాడు, బాండెడ్ లేబర్ అంటాడు. ముజుమ్దార్ బాండెడ్ లేబర్, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ అనమాట. ఇది క్రిటిసిజం ఏంటి, ఎసిమెట్రిక్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఆక్యుపేషనల్ మొబిలిటీ అనమాట. రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ కానీ సపరేషన్ ఆఫ్ అటానమీ అనమాట. స్ట్రెంత్ ఏంటి, కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ, సోషల్ ప్రొడక్షన్, సోషల్ సెక్యూరిటీ, సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ ఎకానమీ అనమాట. సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ ఎకానమీ అనమాట. సిస్టమ్ ఎకనామిక్ అండ్ రిచువల్ అండ్ మారల్ ఆబ్లిగేషన్ అనమాట. పేమెంట్స్ అనేది మెయిన్లీ ఇన్ కైండ్ రిసీవ్డ్, కస్టమర్ పేమెంట్స్ అనమాట. కస్టమర్ పేమెంట్స్ రిసీవ్డ్ అనమాట. స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ లేబర్, స్టేబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్ అనమాట. ప్యాటర్న్ క్లయింట్ రిలేషన్స్, కామన్స్, జడ్జ్మాన్ అనమాట. జడ్జ్మాన్, కామన్స్, ప్యాటర్న్ క్లయింట్ రిలేషన్, స్టేబుల్ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్ అండ్ స్పెషలైజ్ స్కిల్స్ అండ్ లేబర్ రిసీవ్డ్ కస్టమర్ పేమెంట్స్ అనమాట. పేమెంట్ మెయిన్లీ ఇన్ కైండ్ అనమాట. సిస్టమ్ వచ్చి ఎకనామిక్, రిచువల్ అండ్ సోషల్ మొబిలైజేషన్ అనమాట. స్ట్రెంత్, కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ, సోషల్ సెక్యూరిటీ అండ్ ఇదనమాట. సెల్ఫ్ సఫిషియంట్
ఎఫిషియంట్ విలేజ్ ఎకానమీ అనమాట. సిమెట్రీ, ఆక్యుపేషనల్ మొబిలిటీ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ, ప్యూరిటీ అండ్ సపరేషన్ అండ్ అటానమీ అనమాట. అటానమీ తర్వాత వచ్చి ఇదనమాట. జడ్జ్మెంట్ వచ్చి అరేంజ్మెంట్ అగ్రేరియన్ సొసైటీ ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ద డిఫరెంట్ క్యాస్ట్, రెసిప్రోసిటీ అండ్ ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ అనమాట. ఈ టర్మ్ వచ్చి వైజర్ అనమాట, విలియం వైజర్. 1936లో అనమాట. విలేజ్ కరీంపూర్ ఇన్ యూపీ అనమాట. కరీంపూర్ ఇన్ యూపీ ఇదనమాట. కరీంపూర్ ఇన్ యూపీ అనమాట. ఇంకేంటంటే 2 బ్రాడ్ గ్రూప్స్ ఉంటాయి. హెరిడిటరీ, అది కూడా 2 బ్రాడ్ గ్రూప్స్. తర్వాత రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత హెరిడిటరీ, తర్వాత సబ్సిస్టెన్స్ ఎకానమీ మోడల్ అనమాట. లోకల్ ట్రెడిషన్స్, బిలీవ్స్ అనమాట. సిస్టమ్ గవర్న్డ్ బై లోకల్ ట్రెడిషన్స్ అండ్ బిలీవ్స్.